ప్రాక్టీసింగ్ వెల్. చాలా రోజులైంది కదా నేను వీడియో చేసి. ఇంకటి నుంచి రెగ్యులర్ గా మీకు వీడియోస్ చేస్తాను. బేసిక్ లెవెల్ నుంచి కూడా మీరు హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంగ్లీషే కాదు, మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఎస్క్యూఎల్ కూడా నేను టీచ్ అయిపోతున్నాను. ఇంగ్లీష్ టు తెలుగు. ఓకేనా? మనం క్లాస్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే V1. V1 అంటే ఏంటి? V1 అంటే వెర్బ్ బేస్ ఫామ్. మనం ఇదివరకే నేర్చుకున్నాం కదా. ఏం నేర్చుకున్నాం? ఎవ్రీ వెర్బ్ హ్యాస్ 5 ఫార్మ్స్. ఫస్ట్ వన్ వచ్చి V1, V2, V3, V4, V5 కదా. ఎగ్జాంపుల్ తీసుకుంటే కమ్, కేమ్, కమ్, కమింగ్, కమ్స్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్ కదా. వాటిలో ఫస్ట్ V1 ని మనం ఇంగ్లీష్ లో ఎక్కడెక్కడ వాడతామో ఈ క్లాస్ లో, అంటే ఒకే క్లాస్ సరిపోదు మనకి, అందుకే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 గా డివైడ్ చేశాను. ఈ క్లాస్ లో మనం ఎంతవరకు చూద్దామో అంతవరకు చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చి మనం V1 ని స్టార్టింగ్ లో బేసిక్ లో ఎలా యూజ్ చేస్తాం? ఓన్లీ V1 ని యూజ్ చేసి కూడా మనం రెగ్యులర్ గా ఇంగ్లీష్ మాట్లాడుతుంటాం. ఎలా చెప్పండి? డూ చెయ్యి, గో వెళ్ళు, ఆస్క్ అడుగు, గివ్ ఇవ్వు, టేక్ తీసుకో అంటుంటాం కదా. సో మనం V1 తో కూడా ఇంగ్లీష్ ని మాట్లాడేయచ్చు. అదేవిధంగా మనకు కోపం వచ్చినప్పుడు ఎలా చెప్తాం? కామ్ అంటాం. అంటే వర్డ్స్ కెన్ నాట్ స్పీక్, బాడీ లాంగ్వేజ్ కెన్ స్పీక్ కదా. మన బాడీ లాంగ్వేజ్ ని బట్టి, ఫీలింగ్ ని బట్టి దాని అర్థాన్ని మనం అర్థం చేసుకుంటాం. అంటే రానే అర్థమైనప్పటికీ కూడా వీళ్ళు ఎలా పిలుస్తున్నారు? నెమ్మదిగా పిలుస్తున్నారా లేకపోతే కోపంగా పిలుస్తున్నారా అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ఒబీడియంట్ గా పిలవాలి. దయచేసి రండి అని చెప్పాలి. అప్పుడు ఏం చేస్తాం? ప్లీజ్ పెట్టేస్తాం అనుకోండి V1 ముందర. అప్పుడు ప్లీజ్ ప్లస్ V1 ఏమవుతుంది? ప్లీజ్ కమ్, దయచేసి రండి. ప్లీజ్ డూ, దయచేసి చేయండి. ప్లీజ్ గో, దయచేసి వెళ్ళండి. ప్లీజ్ ఆస్క్, దయచేసి అడగండి. ప్లీజ్ సెల్, దయచేసి అమ్మండి. ప్లీజ్ స్లీప్, దయచేసి నిద్రపోండి. పిల్లల్ని విసిగిస్తూ ఉన్నప్పుడు అంటుంటాం దయచేసి నిద్రపోండి నాన్న అంటుంటాం. ఇంకా దీనికి డోంట్ ని యాడ్ చేసినట్లయితే, ప్లీజ్ చేసి దీని ప్లేస్ లో డోంట్ పెట్టామనుకోండి మన నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది. డోంట్ కమ్ రావద్దు, డోంట్ గో వెళ్ళొద్దు, డోంట్ ఆస్క్ అడగద్దు, డోంట్ సీ చూడొద్దు, డోంట్ థింక్ ఆలోచించద్దు. అర్థమైంది కదా. నాకు తెలిసినంత వరకు 10th క్లాస్ చదివిన స్టూడెంట్ కి కూడా 500 నుంచి 1000 ఎవరైతే డల్లర్ ఉంటారో వాళ్ళకు కూడా అని తెలిసింటాయి అనమాట. సో మీరు ఎంత ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడొచ్చో ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనము డోంట్ గో అన్నాం, వెళ్ళొద్దు అని. కోపం వచ్చినప్పుడు డోంట్ గో అంటాం. అలా కాకుండా ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని కోపం వచ్చినప్పటికీ కూడా కోపాన్ని లోపల పెట్టుకొని కోపాన్ని ప్రదర్శించాలి. అప్పుడు ఏమంటాం? ప్లీజ్ ముందు పెట్టేస్తాం. ప్లీజ్ ముందు పెట్టేసి ప్లీజ్ డోంట్ గో, దయచేసి వెళ్ళొద్దు. ప్లీజ్ డోంట్ కమ్, దయచేసి రావద్దు. ప్లీజ్ డోంట్ డూ, దయచేసి చూడొద్దు. చూస్తున్నారు కదా, అన్నిటికీ మనం V1 వాడుతున్నాం. అర్థమైందా? మనం ఇప్పటిలాగా మీకు వచ్చిన వర్బ్స్ అన్ని నేను చెప్పిన ప్యాటర్న్ లో ప్రాక్టీస్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ స్టెప్ లో V1 పెట్టేసి V1 కి యాడ్ వర్బ్స్ యాడ్ చేసినట్లయితే డూ తీసుకున్నాం. డూ అనేది V1 లేకపోతే హెల్పింగ్ వర్బా? చాలా మందికి డౌట్ కదా. డూ అనేది హెల్పింగ్ వర్బ్ గాను పనిచేస్తుంది, మెయిన్ వర్బ్ గా కూడా పనిచేస్తుంది. మెయిన్ వర్బ్ లో V1 కూడా డూనే. ఓకేనా? ఇప్పుడు డూకి మనం అడ్వర్బ్స్ ని యాడ్ చేస్తే, అడ్వర్బ్స్ అంటే నేను ఇంకో వీడియో చేస్తాను, నేను చేయకపోయినా మీకు నెట్ లో ఒక్కసారి కొట్టండి అడ్వర్బ్స్ అని, చాలా వస్తాయి. ఏది సూట్ అవుతుందో దాన్ని బట్టి మనం
సెంటెన్స్ మేక్ చేయొచ్చు. చూడండి, డూ స్లోలీ, డూ స్లోలీ, నెమ్మదిగా చెయ్యి. డూ ఫాస్ట్, వేగంగా చెయ్యి. డూ హియర్, ఇక్కడ చెయ్యి. డూ దేర్, అక్కడ చెయ్యి. డూ హ్యాపీలీ, సంతోషంగా చెయ్యి. డూ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా చెయ్యి. ఇలా ఇంకా మనం డూ ప్లేస్ లో ఎనీ వెర్బ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం కమ్ పెట్టుకున్నాం. ఇక్కడ కమ్ పెట్టుకుంటే ఇంకా కూడా కొన్ని యాడ్వర్బ్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కమ్ దేర్, అక్కడికి రా. కమ్ హ్యాపీలీ, సంతోషంగా రా. అంటే నీకేదో ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నా, నువ్వు సంతోషంగా రా అని. కమ్ స్లోలీ, నెమ్మదిగా రా. కమ్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా రా. అంటే ఏమైనా ముళ్ళు లాంటివి ఉన్నాయనుకోండి, చూసుకొని నడువు, జాగ్రత్తగా నడువు అంటుంటాం. కమ్ ఫాస్ట్, మనము తొందరగా రమ్మన్నప్పుడు వేగంగా రా. నెక్స్ట్ కమ్ హియర్, ఇక్కడికి రా. మనం ఇంకా కూడా కొన్ని యాడ్ చేయొచ్చు. చూడండి, దీనికి కమ్ అప్, కమ్ అప్ అంటే పైకి రా. కమ్ డౌన్, కమ్ డౌన్ అంటే కిందికి రా. మామూలుగా మే కమ్ ఇన్ అన్నప్పుడు ఎస్ కమ్ ఇన్ అంటాం. కమ్ ఇన్ అంటే లోపలికి రా. ఏంటి, ఇన్ అనేది ప్రిపోజిషన్ కదా, ఇది ప్రిపోజిషన్ గానే కాదు, అడ్వర్బ్ గా కూడా యాక్ట్ చేస్తుంది. ఇంతకు ముందే అనుకున్నాం మనం డూని హెల్పింగ్ వెర్బా మెయిన్ వెర్బా అని. కొన్ని సిచ్యువేషన్ లో హెల్పింగ్ వెర్బ్ గాను, కొన్ని సిచ్యువేషన్ లో మెయిన్ వెర్బ్ గాను. అంటే కాంటెక్స్ట్ డిపెండెంట్, సందర్భోచితంగా మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? అదే ప్లేస్ ఇప్పుడు కమ్ ప్లేస్ లో గో పెడతామా? ఎస్, గో పెట్టండి. గో దే, అక్కడికి వెళ్ళు. గో హ్యాపీలీ, సంతోషంగా వెళ్ళు. గో స్లోలీ, నెమ్మదిగా వెళ్ళు. గో కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వెళ్ళు. గో ఫాస్ట్, తొందరగా వెళ్ళు అంటే వేగంగా వెళ్ళు. గో డౌన్, కిందికి వెళ్ళు. గో అప్, పైకి వెళ్ళు. చూసారా? ఇంకా మనం గో ప్లేస్ లో ఇంకో వెర్బ్ పెడదామా? ఏం పెడదాం? ఈట్ తీసుకున్నాం. మీ ఇష్టం అమ్మా, ఎన్ని మీరు ఈ ఒక్క ఫార్ములా తోటి లక్షల సెంటెన్సెస్ ని మేక్ చేసుకోవచ్చు, మీ అంతా మీరే. ఓకేనా? సి, ఈట్, ఈట్ స్లోలీ, నెమ్మదిగా తిను. అంటే పిల్లలు నచ్చినవైతే గబగబా తినేస్తుంటారు, అలాంటప్పుడు అంటాం. ఈట్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా తిను. ఎలాంటి సందర్భంలో అంటాం? ఫిష్ ఏమైనా తినేటప్పుడు ముళ్ళులు ఉంటాయి కదా, చూసుకొని కేర్ఫుల్ గా తిను అంటాం. ఈట్ ఫాస్ట్ అంటే టైం అయిపోతుంటే ఒక్కొక్క మెతుకు తినే వాళ్ళని చూసి వేగంగా తిను అంటాం. ఈట్ హియర్, ఈట్ హియర్ అంటే ఇక్కడ తిను. ఈట్ దేర్, అక్కడ తిను. అంటే మనకి అడ్వర్బ్స్ ఉన్నాయి కదా అని అన్నిటినీ వాడేయకూడదు. మనకి తెలుగులో ఏ మీనింగ్ సెట్ అవుతుందో చూసుకొని వాడుకోవాలి. సరేనా? ఇంకేం తీసుకున్నాం? టేక్ తీసుకున్నామా? ఈ వెర్బ్ లాస్ట్, తర్వాత మీరు ట్రై చేసుకోండి. టేక్ ఫాస్ట్, వేగంగా తీసుకో. టేక్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా తీసుకో. టేక్ స్లోలీ, నెమ్మదిగా తీసుకో. టేక్ హియర్, ఇక్కడ తీసుకో. టేక్ దేర్, అక్కడ తీసుకో. అర్థమైంది కదా? ఇంగ్లీష్ మీకు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటది. ఈ వీడియో చూసే వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా పర్వాలేదు, చాలా ఈజీగా అర్థం చేసుకుని ఇంగ్లీష్ అయితే మాట్లాడగలుగుతారు. మీరు కంటిన్యూగా అయితే వీడియోస్ ని చూడండి. నెక్స్ట్ వేరే ఫార్ములా తీసుకున్నాం. V1 అండ్ V1. ఇంతకు ముందేమో V1 తో మాట్లాడాం కదా. V1, ప్లీజ్ V1, డోంట్ V1, ప్లీజ్ డోంట్ V1. ఇంకా V1 తో అడ్వర్బ్స్ ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఓన్లీ V1 అండ్ V1 తోనే చూద్దాం. ముందు డూనే తీసుకుందాం. డూ అండ్ కమ్ అంటే చేసిరా. డూ అండ్ గో
చేసి వెళ్ళు, డూ అండ్ ఈట్. చేసి తిను, డూ అండ్ టాక్. చేసి మాట్లాడు, డూ అండ్ గివ్. చేసి ఇవ్వు. ఇష్టం మనం ఏమైనా పెట్టుకోవచ్చు. అదే ఇటుపక్క గో పెడతావా, డూ ప్లేస్ లో ఏ వీవైనా పెట్టుకోవచ్చు. మీరు లక్షల లక్షల సెంటెన్సెస్ ని మేక్ చేసుకోవచ్చు. గో అండ్ కమ్, వెళ్ళిరా. గో అండ్ ఈట్, వెళ్ళి తిను. గో అండ్ సిట్, వెళ్ళి కూర్చో. గో అండ్ ఆస్క్, వెళ్ళి అడుగు. గో అండ్ సీ, వెళ్ళి చూడు. అర్థమైందా? ఇంకా ఇష్టం ఎన్ని వివన్స్ పెట్టుకోవచ్చు. ఈ ప్లేస్ లో మళ్ళా ఇంక వేరే పెడదామా, ఈట్. ఈట్ అండ్ కమ్ అంటామా, తినిరా. ఈట్ అండ్ గో, తిని వెళ్ళు. ఈట్ అండ్ సీ, తిని చూడు. అంటే పిల్లలు ఎక్కువ వరకు ఇది నాకు నచ్చలేదు, అది నాకు నచ్చలేదు అన్నప్పుడు తిని చూడరా అంటాం. ఈట్ అండ్ సీ. ఇంకా ఈట్ అండ్ సిట్, తిని కూర్చో. ఈట్ అండ్ ఆస్క్, తిని అడుగు. అంటే ఒకవేళ టేస్ట్ బాగాలేకపోతే తిన్న తర్వాత అడుగు అని చెప్పడానికి. అర్థమైంది కదా? నాకు తెలిసినంత వరకు ఇవి సరిపోతాయి. ఇంకా మీకు సరిపోలేదనిపిస్తే ఇంకా అడగండి నన్ను కామెంట్ సెక్షన్ లో. నేను స్పెషల్ గా మీకు ప్రతి దాని గురించి వీడియో చేస్తాను. నెక్స్ట్